హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు ఏ టాపిక్ గురించి అని అనుకుంటున్నారా? ఎస్, డెఫినెట్ గా క్లౌడ్ అండ్ డెవాప్స్. దీని గురించి మనతో మాట్లాడడానికి ఈ రోజు స్టూడియోలో ఉన్నారు మధు కిరణ్ గారు, క్లౌడ్ అండ్ డెవాప్స్ ట్రైనర్ అండ్ కన్సల్టెంట్, మైండ్ సర్క్యూట్ టెక్నాలజీస్ నుంచి. సార్ మనతో ఈ రోజు మాట్లాడడానికి ఉన్నారు. సో సార్ అడిగి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. సో సార్ కి వెల్కమ్ చెప్పేద్దామా? సో పిల్లలు ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్? అంటే డెవాప్స్ నేర్చుకోవడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా, లేకపోతే మార్కెట్ లో ఇది ట్రెండ్ నడుస్తుంది అని సెర్చ్ చేసి మరి సార్ మాకు ఇది కావాలి సార్ అది కావాలి సార్ అని అడుగుతున్నారు? నేను సెర్చ్ చేయమనే చెప్తాను. అఫ్ కోర్స్ డెవాప్స్ ఇస్ వన్ ఆఫ్ ద ట్రెండింగ్ టెక్నాలజీ, ట్రెండింగ్ డొమైన్ బేసికల్లీ క్లౌడ్ అండ్ డెవాప్స్. బట్ వాట్ ఐ రికమెండ్ చూడమనే చెప్తాను. ఎవరైనా వచ్చి నేను డెవాప్స్ తీసుకోవాలా, క్లౌడ్ సెక్యూరిటీ తీసుకుంటే బాగుంటుందా, సైబర్ సెక్యూరిటీ తీసుకుంటే బాగుంటుందా, డేటా సైన్స్ తీసుకుంటే బాగుంటుందా అని నన్ను అడిగితే వాట్ ఐ రికమెండ్, దో ఐఎమ్ డెవాప్స్ ట్రైనర్, మీ ఓన్ రీసెర్చ్ చేయండి. నేను చెప్పానో లేదంటే ఫలానా ఎక్స్పైర్డ్ పర్సన్ చెప్పారనో కాకుండా మీ ఓన్ రీసెర్చ్ చేయండి, ట్రెండింగ్ దే తీసుకోండి. ఓకే, కొందరు ఏం చేస్తారంటే ఇది కొంచెం లెర్నింగ్ కర్వ్ ఎక్కువ ఉంటుంది వీటికి, నేను మాన్యువల్ టెస్టింగ్ తీసుకుంటా నాకు అందులో ఇంట్రెస్ట్ ఉంది అంటారు. ఐ డోంట్ రికమెండ్. మీరు ఓకే మీకు మాన్యువల్ టెస్టింగ్ ఈజీగా ఉందని తీసుకుంటారు, బట్ దాని కాల్స్ ఉన్నాయా మార్కెట్ లేవండి. కాల్స్ కూడా కావాలి కదా. సో గో విత్ ట్రెండ్. మీకు ఏవైతే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఉన్నాయో ఫాలో ద ట్రెండ్, బట్ అందులో మీ ఇంట్రెస్ట్ ఏది ఉందో అది తీసుకోండి. అలా అని మీరు సింపుల్ చిన్న టూల్స్ తీసుకున్నారు అనుకోండి, లైక్ మాన్యువల్ టెస్టింగ్ అని, లేదంటే ఫ్రంట్ ఎండ్ జావా అని, బ్యాక్ ఎండ్ జావా, ఐదర్ ఫుల్ స్టాక్ జావా నేర్చుకోండి, ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోండి, లైక్ ప్రాపర్ డేటా సైన్స్, ప్రాపర్ సైబర్ సెక్యూరిటీ. అంతేగాని చిన్నవి నేను నేర్చుకుంటా, లైక్ పవర్ బిఐ నేర్చుకుంటా, మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకోండి, రేపు మీకు కాల్స్ రావు. సో డోంట్ లుక్ ఫర్ షార్ట్ కట్స్. ఆ రోజులు పోయాయండి. నిజమే సార్. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్ డెవాప్స్ అంటే ఇలా ఉంటుంది మేడం అని చెప్పి, మాన్యువల్ టెస్టింగ్ కూడా అని చెప్తున్నారు. అంటే డెవాప్స్ అంటే కోడింగ్ కి సంబంధించిన రోలా సార్, లేకపోతే ఆపరేషన్ కి సంబంధించిన రోలా, లేకపోతే టూ మిక్స్ అయ్యి ఉంటుందా? సో కోడింగ్ ఉండదు, అంటే ఏదైతే లైక్ ప్రోగ్రామ్ దట్ హార్డ్ కోడ్ ప్రోగ్రామింగ్ ఉండదు. ఇప్పుడు మనం బీటెక్ లో నేర్చుకుంటాం కదా, C++, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దానికి ఏం కావాలి అంటే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఓకే, సో డేటా స్ట్రక్చర్ తెలిసి ఉండాలి, కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. అలాంటి కోడింగ్ కాదు. అలానే ఈజీ అంటే ఈజీ కూడా కాదు, ఇందులో స్క్రిప్టింగ్ ఉంటుంది. ఓకే, కానీ అంత హార్డ్ ఉంటుందండి. సో ఇట్స్ ఈజీ టు లెర్న్, కొంచెం ప్యాషనేట్ గా నేర్చుకో. ఈజీగా ఇది ఒక టెంప్లేటింగ్ లాంగ్వేజ్ ఉంటుంది, ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, సో అండ్ ఆపరేషన్స్ ఎలాగో ఉంటుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆపరేషన్స్ అండ్ ఆపరేషన్ టీమ్. ఓకే, సో పిల్లలకి డెవాప్స్ అనేది చాలా టఫ్ అనిపిస్తుంది. సో రీజన్ ఏంటంటారు? అంటే ఇదొక కోడ్, అంటే ఇదొక డొమైన్, ఇప్పుడు నేను నేర్చుకోవాలి అన్న ఇదిలో ఉండి వాళ్ళకి టఫ్ అనిపిస్తుందా, లేదా అది నిజంగానే టఫ్? నేను టఫ్ ఈజీ అని అయితే అన్నాను. ఇట్స్ రిలేటివ్ వర్డ్. ఓకే, మాన్యువల్ టెస్టింగ్ తో పోల్చుకుంటే టఫ్. అదే మీరు కంప్లీట్ ఏదైనా ఫుల్ స్టాక్ జావాతో పోల్చుకుంటే, ప్రోగ్రామింగ్ తో పోల్చుకుంటే ఈజీ. సో ఇట్స్ రిలేటివ్ వర్డ్. టఫ్ ఈజీ ఇస్ రిలేటివ్ వర్డ్. వాట్ ఐ సే ఇట్స్ వర్త్ లెర్నింగ్. సో వర్త్ లెర్నింగ్ ఇది ఈజీ అనే లేదు. మీకు మేబీ ప్రాపర్లీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి తెలియకపోతే టఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఆర్ దేర్. మీరు డెవాప్స్ లో చూసుకుంటే మోర్ దెన్ 200 టూల్స్ ఉన్నాయి, అన్ని కలుపుకోండి, క్లౌడ్ అండ్ డెవాప్స్. ఇన్ని చూస్తే ఎవరికైనా ఓవర్వెల్మింగ్ అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి. అదే మీరు ఒక స్ట్రక్చర్డ్ గా లైనెక్స్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఫ్యూ మంత్స్ ఎఫర్ట్, చాలా ఈజీ. సో ఈజీ అనే వాళ్ళు ఉన్నారు, హార్డ్. బట్ వాట్ ఐ క్వశ్చన్, ఇస్ ఇట్ వర్త్ లెర్నింగ్ ఆర్ నాట్? అండ్ మీకు స్ట్రక్చర్డ్ లెర్నింగ్ చేయడానికి ఒక మెంటర్ ఉన్నాడా లేదా అది చెక్ చేసుకోండి. హీ విల్ టేక్. ఓకే సార్, సో డెవాప్స్ నేర్చుకోవడానికి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అనేవి ఎంత వరకు అవసరం? అవి ఏమున్నాయి? ఖచ్చితంగా కావాలండి. అంతేనా? సో వీ నీడ్ వెరీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్. ఓకే, ఎందుకు అంటే డెవాప్స్ లో అడ్వాన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు క్యూబర్నెటిస్, ఈ టెరాఫార్మ్, ఇవన్నీ ఏంటివి అంటే ట్రెండింగ్ వన్. మీరు ఎనీ జాబ్ డిస్క్రిప్షన్ లో చూసినా కూడా ఇవే ఉంటాయి, లైక్ ఆర్గో సిడి, టెరాఫార్మ్, క్యూబర్నెటిస్, డాకర్, ఇలాంటి కొన్ని టర్మ్స్ ఉంటాయి. బట్ ఇవి నేర్చుకోవాలి అంటే మీకు స్ట్రాంగ్ ఫౌండేషన్ అండ్ ఫండమెంటల్స్ కావాలి. ఎస్పెషల్లీ లైనెక్స్ ఫౌండేషన్ కావాలి, నెట్వర్కింగ్ బేసిక్స్ కావాలి. ఇప్పుడు ఒక క్యాండిడేట్ వచ్చేసి అన్నా నేను 1 month లో నేర్చుకుంటా, జాబ్ తెప్పగలుగుతావా, క్యూబర్నెటిస్ నాకు డైరెక్ట్లీ నేర్పిస్తావా, ఓకే సో ఐ కెన్ పే యూ లిటిల్ హై అమౌంట్ అన్నా, ఇట్ డజంట్ వర్క్అవుట్ లైక్ దట్. మీకు బేసిక్స్ ఉంటేనే అది నేర్చుకోవాలి. సో స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్, జీరో నుంచి స్టార్ట్ చేయండి. లైనెక్స్ ఫౌండేషన్, లైనెక్స్ ఫండమెంటల్స్, ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ మీరు ముందుకు. ఓకే, సో ఈ డెవాప్స్ నేర్చుకోవడానికి పర్టికులర్ టైం అనేది ఏమైనా ఉందా సార్? అంటే ఇన్ని మంత్స్ నేర్చుకుంటేనే వస్తుంది, ఇన్ని డేస్ నేర్చుకుంటే వస్తుంది అని చెప్పి అలా ఏం లేదు. డిపెండ్స్ ఆన్ ద నంబర్ ఆఫ్ అవర్స్ క్యాండిడేట్ ఇన్వెస్ట్. ఇప్పుడు 2 క్యాండిడేట్లు ఉన్నారు, ఒక క్యాండిడేట్ డైలీ గంటనే ఇవ్వగలుగుతాడు, ఇంకో క్యాండిడేట్ డే మొత్తం కష్టపడతాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని కంపేర్ చేయలేము. సో ఎందుకంటే ఎవరైతే డే మొత్తం కష్టపడతాడో ప్రాబబ్లీ హీ కెన్ లెర్న్ ఇన్ 2 months.
ఓకే, అండ్ మేబీ ఆయనకి ఇంతకు ముందు ప్రీవియస్ ఎక్స్పోజర్ ఉందేమో, లైనెక్స్ Hmm. ఫండమెంటల్స్ వచ్చేమో. ఓకే. మేబీ ఈ ఫ్రెషర్ క్యాండిడేట్, సో ఈయనకి ఎలాంటి ఫండమెంటల్స్ లేవు, లైనెక్స్ బేసిక్స్ కూడా తెలియదు, Hmm. అండ్ డైలీ 2 to 3 hours కన్నా ఎక్కువ స్పెండ్ చేయలేదు. ఓకే. మేబీ ఈయనకు 5 months పడుతుంది. ఓకే. నేను చెప్పేది యావరేజ్ Hmm. అట్లీస్ట్ ఒక 3 to 6 months, 3 to 6 months మీరు కష్టపడడానికి రెడీ ఉంటే Hmm. డెఫినెట్లీ పాజిటివ్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకే. సో ఈ క్లౌడ్ టెక్నాలజీ అండ్ ఐటీ కెరియర్ అనేది సస్టైనబిలిటీ అనేది ఎలా ఉంటుంది కెరియర్ క్లౌడ్ టెక్నాలజీ అండ్ ఐటీ కెరియర్? యా. ఖచ్చితంగా ఉండాలండి క్లౌడ్. సో మేబీ మీకు క్లౌడ్ లేకుండా జాబ్స్ ఉండొచ్చు, లైక్ డేటా సెంటర్ ఆపరేషన్స్, వింటెల్ అడ్మిన్, ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న రోల్స్ వస్తాయి. కానీ లాంగ్ రన్ లో సర్వైవ్ కావాలి అంటే క్లౌడ్ కావాల్సి. ఈవెన్ ఈ ఏఐ వర్క్ లోడ్స్ కూడా ఎండ్ ఆఫ్ ద డే, ఇప్పుడు మనం అంటున్నాం కదా ఏఐ వస్తుంది అని, ఈ ఏఐ వర్క్ లోడ్స్ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడ డిప్లాయ్ చేస్తాం? క్లౌడ్ లోనే డిప్లాయ్. అవును సార్. వెరీ ఫ్యూ ప్రాజెక్ట్ వితౌట్ క్లౌడ్, అంటే మేబీ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ ఆర్ మేబీ డిఫెన్స్ ప్రాజెక్ట్, ఇలాంటివి మాత్రం క్లౌడ్ ఉండవు. మిగతా అన్ని డే బై డే క్లౌడ్ కి మైగ్రేట్ కావాల్సి, మూవ్ కావాల్సి. నాకు క్లౌడ్ వద్దు, నేను క్లౌడ్ నేర్చుకోను అంటే సస్టైన్ కాలేదు లాంగ్ రన్ లో, అట్లీస్ట్ లాంగ్ రన్ లో సస్టైన్. ఇప్పుడు నేనైనా 10 years బ్యాక్ ఐ యూస్ టు బి విండోస్ అడ్మిన్, షేర్ పాయింట్, నాకు అప్పుడు క్లౌడ్ తెలియదు. సో ఐ లెర్న్ క్లౌడ్. ఓకే, సో ఎందుకంటే మన ట్రెండ్ తో పాటు వెళ్ళాలి, అండ్ ఈ క్లౌడ్ ఫ్యూచర్, ఇప్పటికీ ఫ్యూచర్, ఎప్పటికీ ఫ్యూచర్. ఐ డోంట్ నో, నేను ప్రిడిక్ట్ చేయలేను ఇంకో 10 years. ఇప్పుడున్న కండిషన్ కి క్లౌడ్ ఈజ్ మస్ట్ అండి.